నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు వల్లే రాష్ట్రం అధికారంలోకి వెళ్లిందన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల. కూటమి అతుకుల బొంతలా మారిందంటూ ఎద్దేవా. వైభవంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 5వ రోజు గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల దర్శనం. పిఠాపురంలో ఉత్సాహంగా వంగా గీత నామినేషన్. సీఎం జగన్పై ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుందంటూ ధీమా. మంగళగిరి మండలం కాజాలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం. మాపై అక్రమంగా కేసులు పెట్టిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిక. చంద్రబాబు తన వారిని ఇతర పార్టీలోకి పంపిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రాన్ని అధికారంలోకి నెట్టేసింది చంద్రబాబేనని, 2014లోనూ ఇదే కూటమి హామీలిచ్చి మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అతుకుల బొంత కంటే దారుణంగా కూటమి పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన వారినే ఇతర పార్టీలోకి పంపిస్తున్నారని అన్నారు. టీడీపీ వాళ్ళనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారని అన్నారు. భీమవరం, అవనిగడ్డలో ఇదే జరిగిందని, ఇప్పుడు అనపర్తిలోనూ అదే జరుగుతోందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతను బీజేపీలోకి పంపి ఆయనకు టికెట్ ఇప్పిస్తున్నారని అన్నారు. చంద్రబాబు జనసేనను 21 సీట్లకే పరిమితం చేశారని, జనసేనలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో 10 నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని అన్నారు. పవన్ తమ వారికి 10 సీట్లు మాత్రమే ఇప్పించుకోగలిగారని అన్నారు. పిఠాపురం నుంచి పవన్ కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రమంతా ప్రచారం చేయాలని సాకు చూపించి పవన్ బరి నుంచి వెళ్లిపోయే అవకాశం లేకపోలేదంటూ ఎద్దేవా చేశారు. ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కడ ఒకరే నాయకురాలు, ఆమె దాన్ని మాట్లాడుతుంటారు, తిరుగుతుంటారు. అది పచ్చ మీడియా అదేనా వేస్తుంటుంది. ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైనది ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అది కూడా ఆయనే. బహుశా ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే, అంటే ఒక పక్క ఇటు బీజేపీతో, ఇంకో పక్క కాంగ్రెస్తో, అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే, ఆ మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే ఈయన పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని, కాంగ్రెస్ను కూడా ఒక దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఆయనకున్నట్టుంది. మరి ఎందుకు అనుకోవట్లేదు తెలియదు. కానీ బట్ ఈజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్? ఇట్లనా జరగాల్సింది. ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది. ఇంత అపహాస్యం పాలు కావాలన్నా బీఫార్మ్స్ ఇచ్చి ఫైనల్ 25th లాస్ట్ డేట్ అంటే ఇప్పటికీ క్యాండిడేట్లను మార్చుకోవడం, నీ క్యాండిడేట్ నువ్వు మార్చుకోవడం అనేదే ఉండకూడదు. నిజంగానే ఓ సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే ఈవేళకి ఫైనలైజ్ అయిండాలి. నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి, సోకాళ్ళు కూటమితో పెట్టుకుని ఒకడివి నీకు ఎలాగూ లేదు. ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, ఎస్ నా హిస్టరీ, నా 40 ఏళ్ల హిస్టరీ ఉంది, నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు లేదు. పోనీ వదిలేద్దాం. పొత్తు పెట్టుకున్నావు, పోనీ ఆ పొత్తు పెట్టుకునైనా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి డి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకనట్లా అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోను. జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? లేక బీజేపీ వాళ్లకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా? ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం రాత్రి గరుడ వాహనంపై సీతారామ లక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుంచి వాహన సేవ వైభవంగా జరిగింది.
కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. స్వామికి అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సుందరమని అన్నారు. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వెండ్ర గ్రామంలో పెద్దింట్లమ్మ జాతర కన్నుల పండుగలా జరిగింది. గ్రామదేవత పెద్దింట్లమ్మ ఆశీస్సులు వేండ్ర పరిసర గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో పెద్దింట్లమ్మ జాతర కన్నుల పండుగలా జరిగింది. బాణాసంచా కాలుస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాలు మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలవపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవార్లను వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, రాంబాబు, భూపతిరాజు కృష్ణవరాజు, పాల రామకృష్ణ, కోడిగుడ్ల రామకృష్ణ, కొరపీక చంటి, మంతెన రవివర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేండ్ర గ్రామంలో గొబ్బల మంగమ్మ వారి జాతర మహోత్సవంలో ఈరోజు నేను పాల్గొని అమ్మవారిని పూజించడం జరిగింది. అమ్మ గొబ్బల మంగమ్మ వారు ఎంతో మహిమ గల అమ్మ. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అభయాన్ని ఇచ్చి, అందరికీ ఆశీస్సులు ఇచ్చి, అందరినీ చల్లగా చూస్తున్న అమ్మలుగన్న అమ్మ మనందరికీ వెలువేల్పు గొబ్బల మంగమ్మ తల్లి. మంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్నాను. ఈరోజు కమిటీ వారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి, ప్రత్యేకించి యువకులు ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ వారిని కూడా అభినందిస్తున్నాను. గొబ్బల మంగమ్మ వారు మనందరికీ కూడా చల్లని దీవెనలు ఇచ్చి అందరికీ కూడా శుభాలు కలుగజేయాలని, అదేవిధంగా భక్తులందరూ కూడా మొక్కుబళ్ళు తీర్చుకుంటూ, అందరూ కూడా మొక్కుకుంటూ అమ్మవారు కష్టాలు నష్టాలు తీర్చాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకుంటూ జరుగుతూ ఉంది. అమ్మవారు అందరికీ కూడా చల్లని దీవెనలు ఇస్తున్నారు. గొబ్బల మంగమ్మ తల్లి అందరికీ చల్లని దీవెనలు ఇవ్వాలని, అందరినీ చల్లగా చూడాలని, అందరినీ చల్లగా కాపాడాలని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తూ వేండ్ర గ్రామ ప్రజలందరికీ జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వేండ్ర గ్రామంతో పాటు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ జాతర మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అందరికీ కూడా శుభకరం, శ్రేయస్కరం, అమ్మవారి దీవెనలు అందరికీ కలుగుతాయని చెప్పి అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 9 గ్యారంటీలను ప్రజలు ఆదరిస్తున్నారని భీమవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకం సీతారాం అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంకెం సీతారాం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రంలో మద్దతు పలుకుతున్న సిపిఎం, సిపిఐ పార్టీలకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన 9 గ్యారంటీలను ప్రజలు ఆదరిస్తున్నారని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, భీమవరం నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి చల్లబోయిన రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తుందని అన్నారు. భీమవరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ విధానాలను, ప్రతిపక్షాలపై చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అరికట్టాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యరాజు, పశ్చిమ గోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోమునాగ కేశవబాబు, జిల్లా స్టూడెంట్ అధ్యక్షులు చింతకుంట మహేష్, రాష్ట్ర కార్యదర్శి దుండి రవివర్మ, భీమవరం యూత్ పట్టణ అధ్యక్షులు బోనం రవికుమార్, భీమవరం మండల యూత్ అధ్యక్షులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న పూర్వవైభవం ఇప్పుడు ప్రజలందరిలో కనపడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, పక్కన కర్ణాటకలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా మా భీమవరం నియోజకవర్గంలోనే మొత్తం కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. కంపల్సరీ మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా, భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించుకుంటారని తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. యువత కానీ, యువత నుంచి వృద్ధులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ ఉంటే మనకి మేలు జరుగుతుంది, కాంగ్రెస్ ఉంటే మనకి ఇల్లు వస్తుంది, కాంగ్రెస్ ఉంటే మనకి అన్ని పథకాలు సక్రమంగా వస్తాయని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి కాంగ్రెస్ అంటే అన్నీ మనకి సమకూరుతుంది, హోదా కూడా వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. ఏదైతే మాకు ఇండియా కూటమి ఉందో 24లో కంపల్సరిగా ఇండియా కూటమి 100% రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతూ ఉన్నారు. మోడీ మాటలు నమ్మకండి, మోడీ మీడియాల్ని పక్కన పెట్టండి, సోషల్ మీడియా ద్వారా మీ యొక్క ఐడియాలజీ ద్వారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, హస్తం గుర్తు పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరి కోరుతున్నాను. చక్కని అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కోసం చూస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చూస్తున్నారు. ఈ గోండా ఏజం, ఈ గోండా పార్టీల కోసం ఈ ఇన్కమ్ ట్యాక్స్ అని ఇంకోటని నానా హింస పెట్టి మనుషుల దగ్గరికి లాక్కుని కపట రాజకీయం చేస్తున్నారు. అలాంటిది కాదు. ఈ కాంగ్రెస్ అందరికీ కావాల్సిన పార్టీ, అందరికీ మంచి చేసే పార్టీ. ఇందిరాగాంధీ ఎప్పుడో చచ్చిపోయినా, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో పోయినా ఈ పార్టీని ఇద్దరిని తలుచుకుంటా ఇవాళ మా అంకిత సీతారాం నామినేషన్ అయితే మంచి మెజార్టీతో గెలుస్తాడని తప్పకుండా అందరూ ఓటేసి వేయాలని కోరుకుంటూ కూటమి కాంగ్రెస్ కూటమి కంపల్సరిగా భారతదేశంలో ఇండియా కూటమి సాధించడం జరుగుతుంది. మరి అంకెం సీతారాం యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ భీమవరం పట్టణంలో అందరిలో అభ్యర్థుల్లో యువకుడు అభ్యర్థి అంకెం సీతారాం. మరి కాంగ్రెస్ కూటమిలో మన సాధించవలసిన పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, అలాగే జాబ్ క్యాలెండరీ కాంగ్రెస్ కూటమి తీసుకోవడం అనేది జరుగుతుంది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆకివీడు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ర్యాంకులు సాధించారు. తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆకివీడు నారాయణ విద్యా సంస్థలు మండల స్థాయిలో ర్యాంకులు సాధించి ప్రపంచం సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని నారాయణ స్కూల్లో చదువుతున్న మోటుపల్లి ప్రసన్న 600 మార్కులకు గాను 589 మార్కులు, మీసాల మోహన సత్య 587 మార్కులు, ఇంటి సంజన 581 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ పి ఆర్ఎన్ గోవిందరాజు, ఆర్ఐఎస్ కృష్ణ కిషోర్లు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం పి రామిరెడ్డి, కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, ఎస్ఎస్సి ఇన్ఛార్జ్ సిహెచ్ఎన్ఎల్ రావు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆకివీడు టౌన్ ఫస్ట్గా నిలవడం జరిగింది. మోహన సత్య 587 మార్కులు, సంజన 581 మార్కులతోటి ప్రతిష్టాత్మకమైన రిజల్ట్ని నారాయణకి తీసుకురావడం జరిగింది. ఈ రిజల్ట్ని తీసుకొచ్చిన విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా నారాయణ పాఠశాల యందు అభినందించడం జరిగింది. మంచి రిజల్ట్ను సాధించడానికి పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి సహకరించిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మన నారాయణ సంస్థల తరపున ఈ రిజల్ట్ని ఆకివీడికి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మంచి విద్యార్థుల్ని తయారు చేయడానికి మనకి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ని అందించిన నారాయణ సంస్థలకి, నారాయణ మేనేజ్మెంట్కి మరియు మమ్మల్ని గైడ్ చేసి ఈ రిజల్ట్ని తెప్పించడానికి సహకరించిన మా ఏజీఎం గారు రామిరెడ్డి గారికి, ప్రోగ్రాము చక్కగా నడిపించి మంచి రిజల్ట్ తీసుకురావడానికి అనాలిసిస్ పెట్టిన కోఆర్డినేటర్ కిరణ్ గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. మార్కులు ఇలా 589 వచ్చినాయి. మనకి మండలం ఫస్ట్ అని, టౌన్ ఫస్ట్ వచ్చినాయి అనేవి మనం కన్సిడరేషన్ కాకుండా చూసుకుంటే పిల్లల కష్టం, టీచర్స్ కష్టంతో ఈ మార్కులు సాధించి దీన్ని ఈరోజు మేము ఇలా అభినందించుకోవడాన్ని చాలా మంచి విషయంగా మేము పరిగణించడం జరుగుతుంది. ముందు ముందు మన టీచర్లందరూ కూడా రాబోయే పిల్లలను కూడా ఇట్లానే మంచి మార్కులతోటి పాస్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా టీచర్లందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. టౌన్ ఫస్ట్ రావడం జరిగింది ఆకువీడిలో, అలాగే 100% రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇది గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాం. ఆల్ స్టూడెంట్స్ కంగ్రాచులేషన్స్, అండ్ టీమ్ అండ్ స్టాఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మా టీచర్స్ యొక్క కష్టం, మా పేరెంట్స్, నారాయణ ఒక సిస్టమ్ వల్ల ఈ మార్కులు రావడం జరిగింది. డిపిటీస్, ఓపీఎస్ ఇవన్నిటి వల్ల రావడం జరిగింది. ఇందుకు నేను నారాయణ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో నమ్మకం ఉందని కాకినాడ సిట్టింగ్ ఎంపీ, పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగా గీత విశ్లేషించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తనను పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తోందని కాకినాడ సిట్టింగ్ ఎంపీ, పిఠాపురం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వంగా గీత పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున వంగా గీత అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజా కోటలోని వైసీపీ కార్యాలయం నుంచి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు, వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్, భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగా గీత తన నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. కోటగుమ్మం సెంటర్, మార్కెట్ సెంటర్, చర్చి సెంటర్, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ మీదుగా పాదగయ క్షేత్రం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. అనంతరం పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి జేసీఐ పాలకొల్లు రేసింగ్ సంస్థ గొడుగులను పంపిణీ చేసింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోడ్డు పక్కన బండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి జేసీఐ పాలకొల్లు రేసింగ్ సంస్థ ఆధ్వర్యంలో గొడుగులను పంపిణీ చేశారు. జేసీఐ జోన్ ఎలిమినీ క్లబ్ జోనల్ చైర్పర్సన్ మీనా మణిదీప్తి రేపాక మాట్లాడుతూ ఈ వేసవిలో చిరు వ్యాపారులు ఎన్నో అవస్థలు పడుతున్నారని, ఆ విషయమే దృష్టిలో పెట్టుకుని జేసీ ఆధ్వర్యంలో 20 మందికి గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు కోఆర్డినేటర్ వసంతలక్ష్మి, జోన్ డైరెక్టర్ సూరిబాబు, డాక్టర్ మౌని కావలి తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి కాలాలన్నీ సమానమే, కానీ ప్రతిరోజు బయటకు వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళకి వేసంకాలం అన్నది చాలా గడువుగా ఉంటుంది. వాళ్ళు వ్యాపారం చేసుకోవడం అన్నది అతి కష్టమైన పని. ప్రతిరోజు ఎంతో కొంత వ్యాపారం చేసుకోకపోతే వాళ్ళ జీవన విధానంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి ఎండని మేము కొంచెం ప్రొటెక్ట్ చేసేలాగా, కొంచెం నీడను కల్పించేలాగా జేఏసీ నుంచి ఈ సంవత్సరం నన్ను కోఆర్డినేటర్గా ఎన్నుకున్నందుకు నేను ఈ వాయిస్ ఇస్తున్నాను. నేను చేస్తున్న ఈ చిరు సర్వీస్ ఏదైతే ఉందో అది గొడుగులు, ఈ అంబ్రెల్లాస్ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది జరిగింది. ఇది తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. పాలకొల్లు నుంచి ఇంకొక జోన్ డైరెక్టర్ సూరిబాబు గారు కూడా మన జేఏసీ జోన్లో ఉండడం చాలా అభినందనీయం. సో ఈ ప్రోగ్రామ్ అయితే ఎప్పుడైతే అనుకున్నామో ఆయన కూడా ముందుకు వచ్చి ఆయన తరపు నుంచి ఒక 5 గొడుగులు స్పాన్సర్ చేయడం జరిగింది. వ్యాపారం చిరు వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరంగా అనిపించింది. వాళ్ళ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా పడ్డారు. ఈ సంవత్సరం ఇలాగా ఈ వ్యాపారాలలో అందరికీ ఇవ్వడం జరిగింది. దీని స్పాన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మల సతీమణి సూర్యకుమారి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అభ్యర్థుల్నే గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల సతీమణి సూర్యకుమారి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మల సతీమణి సూర్యకుమారి మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తమకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పాలకులు మన రామానాయుడు కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకునే విధంగా రామానాయుడు గారి సతీమణి సూర్యకుమారి గారు ప్రతి గడపకి వెళ్ళి వారి సమస్యలు తెరుచుకుంటున్నారు. ఈ సమస్య తెరుచుకునే దారిలో మేము తెలుసుకుంది ఏంటంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రజలు ఓట్లు ఉపయోగించుకొని నాయకులు ఎదిగారు. మరి ఈసారి ఈ 2024లో ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా అధికారంలోకి వస్తే ప్రజలు ఎదుగుతారని బలంగా మేము చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా వచ్చి నిమ్మల రామానాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత జనసేన, బీజేపీ కూడా తీసుకొని ఈ పొత్తుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన పాలకొల్లు మన రామానాయుడు గారి ప్రతి ఇంటికి ఓట్ల కోసం, విజయం కోసం కాంక్షించి వారి రామానాయుడు గారి శ్రీమతి గారు సూర్యకుమార్ గారు గత 4 రోజులుగా తిరిగి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేసేటువంటి పనులు, అలాగే మన రామానాయుడు గారి భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనుల గురించి సవివరంగా వివరించగా ఇక్కడ జిన్నూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. రామానాయుడు గారి విజయం మా విజయంగా భావిస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా తేటతెల్లం చేయడం జరిగింది. అందుకని మన రామానాయుడు గారి ఘన విజయం సాధించి ఈ రాష్ట్రానికి మంత్రివర్యులు కూడా కావాలని పెద్దలందరూ కూడా ఆశీర్వదించడం కూడా జరిగింది. అందుకని మనమంతా కూడా గ్రామ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, చంద్రబాబు నాయుడు గారి అండదండల కోసం మన రామానాయుడు గారి విజయం ఆధారపడి ఉంది. చంద్రబాబు నాయుడు గారి విజయం అంటే మన రామానాయుడు గారి విజయం, రామానాయుడు గారి విజయం అంటే చంద్రబాబు నాయుడు గారి విజయం. అందుకని ఈ సోదరీమణులందరూ కూడా ప్రతి ఇంటికి ఎండనక ఎంతో కష్టపడి, ఎంత ఈ వేడున్నా సరే కష్టపడి ప్రతి ఇంటికి తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. వైసీపీ హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశం నిర్వహించారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 1వ తేదీన వేతనాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామని తెలిపారు. ఆయన తీసుకున్న రెండో నిర్ణయం 3 ముక్కల ఆట్ల, అది 3 రాజధానులు తల్లి. కర్నూలులో ఒక ఇటుకలు నేను కర్నూలులో పాదయాత్ర చేశాను, ఒక్క ఇటుకేళ. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో కూడా ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. విశాఖపట్నంలో ఆయన ఒక పని చేశాడు తల్లి, అదేంటో తెలుసా? ఒక్క వ్యక్తి బతికేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు తల్లి, ఋషికొండ గుండెరెట్లు పెడతాయి. అదే కూడా కేంద్ర ప్రభుత్వం వెళ్తే మీరు చట్టాలు ఉల్లంఘించారు, 200 కోట్ల రూపాయలు పెనాల్టీ వేతాలని చెప్పారు. అంటే ఒక్క వ్యక్తి బతకడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు బోర్గడపేట గురించి మనం మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం. అదే 700 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలు ఇల్లు కట్టించే పరిస్థితి. అవన్నీ ఏం చేయాల, ఒక్క పరిశ్రమ రాల. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ రాలెత్తని, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలేదు ఈ ప్రభుత్వం. ఇప్పటివరకు మన పిల్లలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి వచ్చింది. సింగపూర్ మంత్రిని కలవాలంటే డావోస్ లో చాలా కష్టం.
అలాంటిది మనం ఏర్పాటు చేసాం ఒక సెషన్, స్మార్ట్ సిటీస్. మనం సింగపూర్ మంత్రులు వచ్చి అమరావతి గురించి మాట్లాడారు. దానన్నిటి కారణం ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు. నేను మొన్న సిఐ ప్రతినిధులతో మాట్లాడాను. వాళ్ళకి ఒకటి కోరా, మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం, 20 లక్షల ఉద్యోగాల కల్పన. అది మీరు గో బై సెక్టర్, ఒక్కొక్క సెక్టర్ ఎన్ని ఉద్యోగాలు తీసుకురాగలుగుతారు, దాని కింద ఏ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ లిస్ట్ రెడీ చేయండి. మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే అది టేకప్ చేస్తాం. గోదావరి తీరాన రాజమహేంద్రవరంలోని స్థానిక సీతంపేటకు చెందిన వ్యక్తి చక్రవర్తి పారిశ్రామిక రంగంలో గ్లోబల్ స్థాయికి ఎదిగారు. తద్వారా రాజమహేంద్రవరం నగరం పేరు ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేశారు. ఏవిఎస్ చక్రవర్తి ప్రపంచ పటంలో రాజమహేంద్రం పేరును చిరస్థాయిగా నిలిపారు. దివంగత గ్రంథాలయ అధికారి ఆరుమిల్లి రంగారావు కుమారుడు చక్రవర్తి ప్రపంచ ప్యాకేజింగ్ అండ్ ఫార్మా రంగంలో దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తాజాగా చక్రవర్తి వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అంబాసిడర్గా మరోసారి నియమితులయ్యారు. ఇదే విషయాన్ని WPO తొలి మహిళా ప్రెసిడెంట్ బ్రెజిల్కు చెందిన లూసియానా పెలగ్రినో ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెనర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా నియమితులయ్యారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలంగాణ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ బోర్డ్ సభ్యునిగా, సలహాదారునిగా కూడా చక్రవర్తి కొనసాగుతున్నారు. ఇండో నెదర్లాండ్స్ బిజినెస్ అసోసియేషన్ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ చైర్మన్ సహా పలు ఇతర విధులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని సీతంపేటలోని చక్రవర్తి బాల్యం, విద్యాభ్యాసం సాగాయి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ స్థాయి వరకు నగరంలోనే పూర్తి చేశారు. చక్రవర్తి జిల్లాకే చెందిన రవాణా రంగంలో ప్రముఖ సంస్థ భారత్ మోటార్ పార్సల్ సర్వీస్ అధినేత అల్లుడయ్యారు. తర్వాత హైదరాబాద్లో స్థిరపడిన చక్రవర్తి ఎన్నో ఏళ్లుగా ప్యాకేజింగ్ అండ్ ఫార్మా రంగాల్లో విశేష సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇండో డచ్ జాయింట్ వెంచర్ అయిన ఎకోబ్లిస్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా, సీఈఓగా ఉన్నారు. ఫార్మాస్యూటికల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకేజింగ్ విభాగంలో చక్రవర్తి అపార అనుభవం గడించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇండియా ఫార్మా ప్రమోషన్కు కృషి చేసినందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఫార్మారత్న అవార్డు సైతం ఆయన అందుకోవడం జరిగింది. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను UMB పురస్కారం, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా లెజెండరీ పురస్కారం పొందారు. వరల్డ్ క్వాలిటీ కాంగ్రెస్ నుంచి ప్యాకేజింగ్ లీడర్షిప్ అవార్డు పొందారు. ఇలా పలు అంతర్జాతీయ పోటీలు, అవార్డు కార్యక్రమాలకు చీఫ్ జ్యూరీగా కొనసాగుతున్నారు. చక్రవర్తి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలిచ్చారు. 25కు పైగా దేశాల్లో అనేక కార్యక్రమాలకు మెంటర్గా వ్యవహరించారు. రాజమహేంద్ర వాసిగా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా రాణిస్తూ ప్రపంచ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ మెంటర్ స్థాయికి ఎదగడం పట్ల రాజమహేంద్రం వాసులతో పాటు గోదావరి జిల్లాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చక్రవర్తి భవిష్యత్తులో పారిశ్రామిక రంగంలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు వల్లే రాష్ట్రం అధికారంలోకి వెళ్లిందన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల, కూటమి అతుకుల బొంతలా మారిందంటూ ఎద్దేవా. వైభవంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, 5వ రోజు గరుడ వాహనంపై స్వామి అమ్మవార్ల దర్శనం. పిఠాపురంలో ఉత్సాహంగా వంగా గీత నామినేషన్, సీఎం జగన్పై ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుందంటూ ధీమా. మంగళగిరి మండలం కాజాలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం, మాపై అక్రమంగా కేసులు పెట్టిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరిక. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.